ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం కూడా ప్రభు ప్రేమను బట్టి ఈ యొక్క మరి బైబిల్ వాక్య పఠనం కొరకైనట్టు వీడియో ప్రోగ్రాంకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినము మన యొక్క పఠనం కొరకైన వాక్య భాగము గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. ఆయనను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన గురించి చెప్పుకుంటున్నాడు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంటాడు. తల్లి గర్భం నుండి నన్ను మరి ప్రత్యేకపరుచుకొని తన కృపచేత పిలిచిన దేవుడు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కానీ ఆయన బోధన కానీ ఎంతో తిరస్కరించినాడు, ఆయన శిష్యులను కానీ ఎంతో హింసించినాడు కదా. అయితే తల్లి గర్భం ఉండే నన్ను ఏర్పరచుకున్నాను అన్నప్పుడు పుట్టుకతోనే దేవుడు అతని పిలవలేదు కదా, ఎంతో మరి తిరస్కారం చేసిన వాడు ఉన్నాడు కదా. చూసినట్లయితే మరి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి ఏం చేశాడు? ఇక్కడ శిష్యులను బెదిరించేది మాత్రమే కాకుండా వారికి ప్రాణహత్య చేసేదాని కొరకు కూడా పర్మిషన్ కావాలని చెప్పేసి ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ అడిగి తీసుకున్నాడు. అంత క్రూరంగా ఉన్నాడు సౌలుగా ఉండేటప్పుడు. ఈ సౌలు ఏమైతున్నాడు? మరి పౌలుగా తర్వాత మార్చబడినాడు. ఈ మధ్యలో జరిగిన కార్యం ఏంటంటే ఆయన పుట్టుకలో మరి తల్లి గర్భం నుండే దేవుడు నిర్ణయించినాడు. అయితే ఆయన పిలిచిన విధానం మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఇటువంటి సందర్భంలో అంటే అందరికీ విరోధంగాను, ముఖ్యంగా క్రీస్తు శిష్యులకు విరోధంగాను, మరి వారిని హత్య చేసేవాడుగాను, మరి బంధించేవాడుగాను ఉండేటువంటి సందర్భంలో ఇక దమస్కు వెళ్ళే మార్గంలో అదే పనిలో దమస్కు పోతుంటున్నాడు. ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ పోయి శిష్యులను బంధించాలని. అప్పుడు ఏమైందంటే చూడండి, 9వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనములో ఏమంటున్నాడు? ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. పట్టపగులే వెలుగు ప్రకాశించుతున్నది అని చూస్తున్నాం. వెలుగు ప్రకాశించింది ఆయన చుట్టూ. ప్రకాశించినప్పుడు ఏం జరిగింది చూస్తుంటున్నాము. మరి సౌలు ఏమైనాడంటే ఆ ప్రకాశానికి తట్టుకోలేక కింద పడిపోయినాడు. తను పోయేటువంటి గుర్రం మీద నుంచి కింద పడినట్లుంటున్నాడు. నేల మీద పడిన వెంటనే ఒక స్వరం వినబడినది, సౌలా సౌలా అన్నాడు. అరే ఎవరు? సౌలా నీ వేళ నన్ను హింసించున్నావు అని ఒక స్వరం విన్నాడు. చూడండి, మరి సౌల్ని ఎట్లా పిలిచినాడు దేవుడు? సౌలా నీవు నన్ను ఎలా హింసించున్నావు అంటే సౌలు దేవుని హింసించేవాడుగా, ఆయన శిష్యులను హింసించేవాడుగా అక్కడ ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు సౌలు ఇప్పుడు ఏమైందంటే, ప్రభువా నీవెవడని అడుగుగా ఆయన, నేను నీవు హింసించున్న యేసుక్రీస్తును. చూసారా? కాబట్టి సౌలుగా ఉండేటువంటి పౌలును పిలిచాడు దేవుడు దమస్కు మార్గంలో. కాబట్టి ఒక ప్రత్యేక సందర్భంలో, ఒక ప్రత్యేక దినములో దేవుడు పిలిచాడు. అక్కడ మరి చూసినట్టయితే ఏ విధంగా పిలిచాడు? నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటాడు. ఇంకో భాగంలో మనం చూసినట్లయితే మరి నీవు చేసే పని ఎట్లుందంటే మునికోలలకు ఎదురుతున్నట్టు నీకు సాధ్యం కాదంటాడు. కాబట్టి నీ చేసే పని ఎట్లుందంటే మునికోలలు ఉంటాయి కదా, దాని మీద తంతే ఏమవుతుంది? నీకే మరి అది రివర్స్ అయిపోయి హాని కలిగిస్తుంది. కాబట్టి నీకు సాధ్యం కాదు. అప్పుడు ప్రభువు అని ఎవరు అని చెప్పినప్పుడు హింసిస్తున్న యేసు అని చెప్పినాడు. అప్పుడు ఏమంటున్నాడు? అక్కడ మరి నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళము, మరి అక్కడ నువ్వు ఏమి చేయాలో నీకు తెలుపుతాడు. కాబట్టి పౌలును మరి తల్లి గర్భములోనే ఆయన మరి ప్రత్యేకించిన వాడు తన యొక్క జీవితంలో మరి ఎటువంటి సందర్భంలో ఏర్పరచుకున్నాడంటే దుర్మార్గమైన సందర్భంలో ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు పిలిచేటప్పుడు ఆయన ఉద్దేశంలో ఉన్నవారు కానీ గాక, దారి తప్పి దుర్మార్గం చేస్తూ ఉండొచ్చు కానీ గాక ఆయన పిలుస్తాడు. ఒక దినమును సౌలు పిలిచాడు. ఇదిగో పో, నువ్వు పోయి దమస్కులోకి వెళ్ళి నీకు ఏమి చేయాలో చెప్తానంటున్నాడు.
కాబట్టి రక్షించబడి ఉంటున్నాడు. ఏం చెప్పాలి మనం? రక్షించబడి ఉంటున్నాడు సౌలు. దాని తర్వాత ఏమైంది? అక్కడ నుంచి దమస్కు వెళ్ళాడు. దమస్కు వెళ్ళి అదే అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం చూడండి. 15వ వచనంలో ఇక్కడ దమస్కులో ఉండే అననీయ అనే శిష్యుని దగ్గరికి వస్తుంటున్నాడు. ప్రభు పంపించాడు. అననీయకు ముందుగానే దేవుడు చెప్పాడు, ఇట్లా సౌలు అనేటువంటి అతను వస్తాడు, అతని మీద తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే సౌలు ఆ వెలుగును చూసినప్పుడు కళ్ళకు పొరలు కప్పి మరి చీకటిగా ఉంటుంది. ఆయన నడిపించుకుంటూ వచ్చారు. వచ్చిన వెంటనే అప్పుడు అననీయ అంటాడు, ప్రభా, అతడు శిష్యులందరినీ మరి చంపేవాడుకుంటున్నాడు, నీకు సంఘాలను హింసించేవాడుకుంటున్నాడు, వానికి నేను ఎట్లా సాయం చేస్తాను? లేదు లేదు లేదు, నేను చెప్పింది చేయను. అప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనంలో, అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి సౌలును ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటి? సాక్ష్యముగా ఉండేదాని కొరకై. ఎవరెవరు ఎదుట సాక్ష్యంగా ఉంటున్నాడంట? మరి చూస్తుంటే రాజులు, అధికారులు, న్యాయాధిపతులు ఎదుట సాక్షులుగా ఉంటున్నాడు కదా. అదేవిధంగా మనం చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూస్తాము. ఎట్లాగా ఆయన సాక్షిగా ఉంటున్నాడు అనేటువంటి సందర్భంగా చూస్తున్నాం. చూడండి, మరి అది 22వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనించినట్లయితే 22వ అధ్యాయం అపోస్తల కార్యములు 30వ వచనంలో ఇక్కడ మరునాడు యూదులు అతని మీద నేరం మోపి తాను నిశ్చయంగా ఏం నేరం మోపునో నిశ్చయంగా తెలుసుకొని సహస్రాధిపతి అతని యొద్దకు అతన్ని పిలిపించను. సన్హెరీబు సంఘం అనేటువంటిది అంటే పెద్దల విచారణ, పెద్దల సభది. ఎందుకు పౌలును బంధించినారు, తీసుకురండి చూస్తామని విచారించేదానికి. ఇప్పుడు పౌలైనట్టు సౌలుకు ఒక అపార్చునిటీ దొరికిన తరుణం. అప్పుడు అక్కడ ఏం చెప్తాడంటే, మళ్ళీ ఏ విధంగా దేవుడు తను ఏర్పరచుకున్నట్టున్నాడు, ఏ విధంగా తను మరి దేవుని ద్వారా సంధించబడి ఉంటున్నాడు అని తన యొక్క సాక్ష్యాన్ని చెప్తాడు. అయితే కూడా వాళ్ళు నమ్మలేదు. దాని తర్వాత ఏమైందంటే, మరి అతడు అక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నాడు? తెర్తుల్లా అని ఒక న్యాయాధిపతి వచ్చే వరకు ఫేలిక్స్ దగ్గరికి పంపిస్తున్నాడు. ఫీలిక్స్ అనే ఒక న్యాయాధిపతి, మతికి పెట్టుకోండి, సన్హెరీబు సంఘం అయిపోయింది, ఇప్పుడు ఫేలిక్స్ దగ్గరికి పంపిస్తున్నాడు. ఫేలిక్స్ దగ్గర కూడా విచారణ చేస్తే అతనికి ఏమీ తప్పు దొరకలేదు. దాని తర్వాత ఏమైందంటే 25వ అధ్యాయంలో ఫేస్తు దగ్గరికి పంపిస్తున్నాడు. ఫేస్తు అనేటువంటి అధికారి ఆ దేశానికి. అప్పుడు ఫేస్తు దగ్గరికి పంపించి అక్కడ కూడా మరి సాక్ష్యం చెప్పినాడు. అయితే దేవుని మరి పౌరులు ఏక మరి చూసినట్టయితే తప్పు లేక పొరపాటు లేదు అట్లా. కాబట్టి ఆ విధంగా విచారిస్తూ 26వ అధ్యాయానికి వస్తే ఇంకొక అధిపతి అగ్రిప్ప, ఫేస్తు యొక్క మరి ఫ్రెండ్ అగ్రిప్ప దగ్గరికి వచ్చినాడు. అగ్రిప్ప దగ్గర కూడా సాక్ష్యం చెప్పినాడు. ఇన్ని సాక్ష్యం ఇంతమంది దగ్గర నా నామం ఒప్పుకోవాలా అని ఏదైతే దేవుడు చెప్పినాడో అందుకొరకు వేసినాడు. కాబట్టి దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు కావు. ఎందుకు సౌలుని అక్కడ బంధించినారు సువార్త కొరకే అంటే ఇంతమంది దగ్గర ఆయన ఒప్పుకోవాలి. అదేవిధంగా ఏమంటున్నాడంటే తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతిలో తన గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములు ఏమంటున్నాడు ఇక్కడ? రైట్, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను, ఆ క్రీస్తు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను వెలుగులోని తెచ్చను. కాబట్టి ఎటువంటి పిలుపుతో పిలిచినాడు? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచింటున్నాడు అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. అట్లాగే కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సవాసమునకు మనం పిలిచిన దేవుడు. ఎవరి సవాసము? ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సవాసానికి పిలిచాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు, తన కుమారుని సవాసానికి పిలిచాడు. అది కొరకే మరి మనల్ని కూడా ఎట్లాగా సౌలునైతే పిలిచాడో అదేవిధంగా నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క సవాసానికి పిలిచి తన కుమారుని యొక్క సవాసానికి పిలుస్తున్నాడు. ఎటువంటి వారంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని 26వ వచనం చూస్తాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి, ఈ లోకంలో జ్ఞానులైనను ఘనులైనను గొప్పవారు ఎవరు పిలవలేదు, కానీ మరి అజ్ఞానులు, బలహీనులు, ఎన్నికలేని వారు, వ్యర్థమైన వారు పిలువబడుతున్నారు. అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే జ్ఞానుల జ్ఞానం నిరర్థం చేసేదాని కొరకై ఆయన బుద్ధిహీనులను ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క పిలుపు ఎంతో మరి ఉన్నతమైనదిగా ఉంటుంది. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన పిలుచుకుంటున్నాడు. ఆయన పిలుచుకోకపోతే మనం ఒప్పుకోము, మనం ఆయన సన్నిధిలోకి మనం రాలేము కదా.
అది కొరకే ఒక దినం ఏం విన్నాం మనము? ఆయన సువార్త విన్నాం. ప్రయాసపడి భారం మోసుకుని వారులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. నా కాడి మీద ఎత్తుకొని మోయండి, అది మరి సులభమైంది అని చెప్తుంటున్నాడు. కాబట్టి నన్ను ఫాలో మీ అనేటువంటి ఆయన వెంబడించినట్టు మనల్ని ఆయన ఏం చేశాడు? పిలుపువారి యొక్క సవాసంలోని మనల్ని పిలిచింటున్నాడు అనే కార్యాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం అన్నమాట. అందుకొరకే మరి ఏమంటాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 14 వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన బహుమానం. కాబట్టి ప్రియమైన సోదరి, నీకు నాకు ఆయన పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఉన్నతమైన పిలుపు, పరలోక పిలుపు. కనుక మరి ముగింపు ఏమంటున్నదంటే అక్కడ చూసినట్లయితే బహుమానం మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి, దేవుడు నేను పిలిచుంటున్నాడు. మన చుట్టూ అనేకులు ఉండొచ్చు, ఒకవేళ మన కుటుంబంలోనే అనేకులు ఉండొచ్చు. అయితే నిన్ను మాత్రం ఎందుకు పిలిచాడు అనేటువంటిది మనం ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు ఆయన తన ఆలోచనలు మనకు బయలుపరుస్తాడు. మనం ఏదో యోగ్యులమని కాదు, నిజం కదా, మనం యోగ్యులమని కాదు ఆయన పిలవడం. బుద్ధిహీనులంటే మనల్ని పిలిచాడు, జ్ఞానహీనులంటే మనల్ని పిలిచాడు, ధనహీనులంటే మనల్ని పిలిచాడు. అయితే ఆయన నామం మహిమార్థం కొరకయ్యి, అది కొరకే ఇక్కడ ఏమంటాడంటే మరి దాని కొరకు నేనేం చేస్తున్నాను అంటున్నాడు. మరి 14-15 క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. కాబట్టి ఇక విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. మన ముందు మరి ఒక గురి ఉంటున్నది. యేసు క్రీస్తు ఒక గురి పెట్టింటున్నాడు. ఆ గురి యొద్దకు మనం పరిగెత్తుంటున్నాం. మన యొక్క మరి జీవిత దినాల్లో ఆ యొక్క గురికి నిరీక్షణ కలిగిన వారమై, ఎందుకంటే అక్కడ మన కొరకైనా బహుమానం ఉంటున్నది అనేటువంటి అది కొరకు ఏమంటాడు ఇక్కడ, మనలో సంపూర్ణమైన వారమందరం ఇట్టి తాత్పర్యము, ఇట్టి అండర్స్టాండింగ్ మనం కలిగి ఉందాము అంటాడు. కాబట్టి మనం గురి యొద్దకు పరిగెత్తువారముగా మనం ఉండాలంటాడు. అందుకొరకే మరి రోమీలకు రాసిన పత్రికలు కూడా ఏమంటున్నాడు? రోమీలకు 8వ అధ్యాయము మనం గమనించినట్లయితే 28వ వచనం నుంచి, రోమీలకు 8:28 నుంచి రైట్ 28 ఏమంటాడు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు ఈ యొక్క వార్త బాగానాల. కాబట్టి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు మన అర్హత కొద్ది కాదు, ఆయన కృప ద్వారా మనం పిలువబడింటున్నాం, ఆయన సంకల్పం ద్వారా, ఆయనకు ఉద్దేశం ద్వారా మనం పిలువబడింటున్నాం అనేది జ్ఞాపకం చేసుకో. అటువంటి వారందరినీ ఆయన ఏం చేస్తాడంట? తన కుమారుడు అనేక సోదరులు జ్యేష్ఠుడగినట్లు, అంటే మనలందరినీ ఆయన కుమారులుగా చేసుకున్నట్టు చేసి తన కుమారుని స్వరూపంలోనికి మనం రావాలి ఆత్మీయంగా, అంతరంగికమైనటువంటి స్వభావం. కాబట్టి ఎవరిని ముందుగా ఎరిగినాడో వారిని ఏం చేశాడు? నిర్ణయించినాడు. ఎట్లయితే సౌలును తల్లి గర్భంలోనే నిర్ణయించాడో అట్లా మనల్ని కూడా నిర్ణయించుంటున్నాడు. మరి ఎవరు నిర్ణయించినాడో వాళ్ళని పిలిచాడు. సౌలు పిలిచినట్టు మనల్ని పిలిచి వాళ్ళు నీతిమంతులుగా చేశాడు. ఎట్లా? ఆయన పరిశుద్ధ పావన రక్తం ద్వారా మన పాపములు కడిగి పరిశుద్ధులుగా చేసినాడు. ఇప్పుడు మనం ఆయన పిల్లలం, ఆయన యొక్క బిడ్డలం, ఆయన స్వాస్థ్యం, ఆయన వారసులం. ఎంత గొప్ప శ్లాఘ్యత! ఇప్పుడు ఏమంటున్నది? పిలిచినటువంటి ఆయన మరి నీతిమంతులుగా తీర్చి వారిని మహిమపరచని అంటున్నాడు. అంటే ఈ మేక్స్ అస్ ఎ గ్లోరిఫై, ఆయన మహిమలో మనం చేర్చుకొని అంటున్నాడు. ఇది ఆయన పిలిచిన పిలుపు యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రధానమైన ఒక ఉద్దేశము అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించవలసి అనుకుంటున్నాం. అందుకొరకే పేతురు రాస్తూ ఏమంటాడు? మొదటి పేతురు పత్రిక 19వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడంటే చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురణ చేయ నిమిత్తము. కాబట్టి పిలువబడి ఉంటున్నాం మనం అందరం. ఎట్లాగా పిలువబడి ఉంటున్నాం? చీకటిలో, అంధకారంలో, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు తన స్పర్శిత పవన రక్తం ద్వారా మనం విడుదల చేసి విమోచించి మనం పిలిచి ఎందుకొరకు? ఆయన గుణలక్షణములు మనం ప్రచురం చేయ నిమిత్తము, ఆయన స్వార్థ మనం ప్రచురం చేయ నిమిత్తము, ఆయన పరిచర్య చేసే నిమిత్తము, ఆయన మహిమపరిచే నిమిత్తము, ఆయన ఘనపరిచే నిమిత్తము, ఆయన ప్రజలుగా ఉండే నిమిత్తము. కాబట్టి ఇన్ని ఉద్దేశాలు ఆయన కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఏమంటాడంటే 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన. కాబట్టి ఫైనల్గా మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన
నిత్య మహిమ కొరకే పిలిచాడు. మనల్ని నా నిత్య మహిమలో చేర్చుకోవాలని. సర్వకృపానిధికి దేవుడు కొంచెం కాలం మనకు శ్రమలు ఈ లోకంలో ఉంటాయి కానీ అయితే మనల్ని దాంట్లో నుంచి గెలిచి పరిపూర్ణులుగా ఆయన చేస్తాడు. కాబట్టి నిత్య కొరకే పిలువబడినాం. కాబట్టి తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్న దేవుడు మనల్ని పిలిచి తన కార్యములు తన ఉద్దేశములు మరి లోకంలో మన ద్వారా నెరవేర్చి ఏదైతే ఆయన నిర్ణయించినాడో ఆఖరికి ఎక్కడ చేస్తాడు, మహిమలోనికి మనం చేర్చుకునే వాడుకుంటున్నాడు. ఆ మహిమలో ఉన్నత స్థానములో ఆ యొక్క పరలోక రాజ్యములో ఆ యొక్క నూతన యెరూషలేములో ఆయన యొక్క సన్నిధానములో ఆయనే మరి చూసినట్టయితే దేవుడు తన ప్రజల మధ్యలో నివసించేటట పరలోక రాజ్యములో మనం చేర్చేదాని కొరకై. ఇది ఆయన గొప్ప ఉద్దేశం. ప్రేమ సోదరి అపోస్తలుడైన పౌలు యొక్క సౌలు నుండి పౌలుగా మారి తర్వాత ఎట్లాగా మరి దేవుని కొరకై మరి జీవించాడు అనేటువంటి కార్యం మనం చూసినప్పుడు అదే విధంగా మనల్ని కూడా ఆయన పిలిచుంటున్నాడు. అజ్ఞానంలో అక్రమస్తులైనట్టు మనల్ని పిలిచినాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలిచినాడు, మన మరి చూసినట్టయితే పరిశుద్ధులుగా చేసినాడు, నడిపిస్తూ వస్తుంటున్నాడు ఈ లోక జీవితంలో ఆయన యొక్క నామాన్ని భరించేదాని కొరకై కదా. క్రైస్తవులు అంటే కొంతమంది హింసిస్తారు, కొంతమంది దూషిస్తారు, కేవలంగా మాట్లాడతారు. ఇవన్నీ సహించుకుంటూ ముందుకు పోతే ఏముంటుందంట, కొంచెం కాలం శ్రమ పడినట్లయితే నిత్య మహిమలో మనం చేరనట్టున్నాము. కాబట్టి క్రీస్తు యేసు ఒక మనిషిని పిలిచే ఉద్దేశం ఏంటంటే ఆయన నిత్య మహిమలో వారు చేరాలి, ఆయన నిత్య రాజ్యములో ఉండాలని. కాబట్టి ఇప్పుడు గొప్ప శ్లాఘత. అటువంటి ప్రభువు నువ్వు నమ్ముకుని ఉంటున్నావా? సౌలు వలె దేవుడిని ఏ దినం సంధించి నేను పిలిచాడా? పిలిచుంటే ఆయన నిన్ను ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచిన నీవు ఎట్లా ఉండాలా? పరిశుద్ధ జీవితం జీవించాలా. మరి పరిశుద్ధపరిచిన నేను ఆయన ఏం చేస్తాడు? తన మహిమలోనికి నడిపించేవాడు. ఆ విధంగా చేయటం ప్రభు మనకు సహాయం చేయనుగా.